హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. 2016లో ఇంటర్నెట్ స్ట్రామ్ అంటే ఇంటర్నెట్లో ఒక ఊపు ఊపేసిన కొన్ని సినిమాలు, కొన్ని టీజర్స్, కొన్ని కమ్బ్యాక్స్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా కోసం, నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేసేలా చేసిన ఆ సీన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి అవి గుర్తుండిపోతాయి అనమాట ఎప్పటికీ. వీటిలో ఏది ఫేవరెట్, దేనికోసం ఎక్కువ వెయిట్ చేశారు, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా చెప్పాలంటే 2016 మనకు బాహుబలి రిలీజ్ అయినప్పుడు చాలా చాలా ఎగ్జైటింగ్. యాక్చువల్గా ఎండింగ్ చాలా చాలా క్యూరియాసిటీగా పెట్టేశారు అనమాట. ఎండింగ్ మనకు తెలుసు, కట్టప్ప బాహుబలిని చంపడం. సారీ, ఆ ఎండింగ్ అక్కడే కదా చేసింది మనకి. అక్కడి నుంచి పార్ట్ 2కి ఇంట్రెస్ట్ బీభత్సంగా క్రియేట్ అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బజ్ క్రియేట్ అయిపోతుంది పార్ట్ 2 అని చెప్పేసి. బట్ ఇక్కడ క్రియేట్ అయింది వై కట్టప్ప కిల్డ్ బాహుబలి హ్యాష్ ట్యాగ్. అదే యాక్చువల్గా హ్యాష్ ట్యాగ్ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. ఇది ఓ మోస్తరులో కాదు, మోగిపోయింది ఇంటర్నెట్ మొత్తం మీద. ఎక్కడ పడితే ఎక్కడ ఏది ఓపెన్ చేసినా వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. దీని మీద మీమ్స్, ట్రోల్స్, వీడియోస్, కామెడీ వీడియోస్ కావచ్చు, నార్మల్ వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ట్రై చేశారు. అండ్ ఎక్కడ చూసినా ఇదే కనిపించింది. అంత ట్రెండ్ అయింది బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 కోసం వెయిట్ చేసేంతలా కట్టప్ప సీను. అదనమాట, ఇది ఒకటి. అలాగే చిరు గారి కంబ్యాక్ మనకు ఆ ఇయర్లో తెలిసింది 2017 సంక్రాంతికి ఖైదీ నెంబర్ 150 సినిమా వస్తుందని చెప్పి. అక్కడి నుంచి చిరంజీవి గారి కంబ్యాక్ అనమాట. సో ఫ్యాన్స్ అప్పటి వరకు కొంచెం ఒక టైప్ ఒక లోలో ఉన్న ఆ సినిమా చేస్తున్నారు, కంబ్యాక్ మళ్ళీ వస్తున్నారు అని అనగానే ఒక టైప్ ఆ ఉత్సాహం అయితే ఆడియన్స్లో క్రియేట్ అయిపోయింది. ఇది క్రియేట్ అయిన తర్వాత నుంచి ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడం మొదలైంది. అది రావడమే కాకుండా అదే టైంకి బాలకృష్ణ గారి గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా కూడా చేయడం జరుగుతుంది. అది 100వ సినిమా బాలకృష్ణ గారిది. దట్టు ఒక మంచి ఫిలిం అది. క్రిష్ గారు దాన్ని డైరెక్షన్ చేయడము, స్టోరీ బాలకృష్ణ గారిది అయినా కూడా క్రిష్ గారు తీసుకొని చేయడము మనకు అది నిజంగా తెలుసు. చాలా తక్కువ టైంలో సినిమా షూట్ చేసి కంప్లీట్ చేశారు. ఇలాంటి పెద్ద స్కేల్ ఉన్న మూవీ అంత తక్కువ టైంలో అంత బాగా చూపించడం జరిగింది కాబట్టి ఆ సినిమాకి వచ్చిన ట్రైలర్స్ కావచ్చు ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. దట్టు క్లాష్. చిరు గారి కంబ్యాక్ జరుగుతుంది సంక్రాంతికి, 2017 సంక్రాంతికి. అలాగే అదే టైంలోనే బాలకృష్ణ గారి సినిమా కూడా శాతకర్ణి రిలీజ్ అవబోతుంది. వీళ్ళిద్దరు క్లాష్ అనమాట. సంక్రాంతికి బాలకృష్ణ చిరంజీవి ఎప్పుడు చాలా సార్లు వచ్చి క్లాష్ అయ్యాయి అనమాట. అంటే ఈ రెండు సినిమాలు, ఇద్దరు సినిమాలు సంక్రాంతి కామన్ గా వస్తాయి. ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారు ఆ టైంలో. సో అలాగా ఈ సినిమా కూడా రావడం జరిగింది. బట్ విజేతగా నిలిచింది మాత్రం ఖైదీ నెంబర్ 150నే, అది వేరే విషయం అనుకోండి. బట్ శాతకర్ణి ఇది అటెంప్ట్ వేర్ అనమాట. ఈ అటెంప్ట్ వేర్ అటెంప్ట్ వేర్ చెప్పొద్దు కానీ. సో బాలకృష్ణ గారికి అప్పుడున్న క్రేజ్కి తర్వాత వచ్చిన క్రేజ్, ఈ మధ్య ఉన్న క్రేజ్కి చాలా వేరైపోయింది. అదే బాలకృష్ణ గారు ఇప్పుడు చేసింది శాతకర్ణి మూవీ వేరే లెవెల్లో ఉండేది నాకు అనిపించింది. అప్పుడేమో కొంచెం బాలకృష్ణ గారి మీద ఒపీనియన్స్ వేరే ఉండేవి, చాలా వరకు తెలియదు. ఆఫ్టర్ అన్స్టాపుల్ తర్వాత బాలకృష్ణ గారి మీద ఒపీనియన్ చేంజ్ అయిపోయింది అనమాట. సో అది మ్యాటర్. 2017 సంక్రాంతికి. 2016లో ఈ బజ్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇంకో బజ్ 2016లో కబాలి టీజర్ వచ్చింది. అసలు ఆ కబాలి టీజర్ చూసి సినిమా మీద ఎక్స్పెక్టెన్స్ ఓ రేంజ్లో వెళ్ళిపోయాయి. నేనైతే సినిమా కోసం ఆ డైలాగ్ ఉండదు చూసావా, ముఖం మీద కాటు పెట్టుకొని లుంగి కట్టుకొని లోపల పాలు నములుతూ కబాలి అనగానే ఒంగోని బాస్ అని చెప్పుకుంటే ఆ డైలాగ్ ఉంది చూసారా, ఆ డైలాగ్ ఎత్తి పడేసింది. ఆ స్టైలిష్ లుక్, ఆ జైల్లో నుంచి వాక్, ఈ సీన్ టెన్ 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 టెన్, ఈ మ్యూజిక్, ఇవన్నీ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయాయి. రజనీకాంత్ ని మనకి ఇంకా క్లోజ్ గా ఇలా చేశాయన్నమాట సీన్స్. ఆ సీన్స్ కావచ్చు ఎంత బాగా క్యాప్చర్ చేశారో. కానీ ఈ సినిమా వచ్చేటప్పటికి చాలా డిసప్పాయింట్ అయిపోయినాం. ఎందుకంటే ఆ టీజర్ లో చూపించిన హైలైట్స్ మాత్రమే సినిమాలో ఉంటాయి, మిగతా అంతా హైలైట్స్ కనపడవు. కానీ ఆ కబాలి టీజర్ ఏదైతే వచ్చిందో అది మాత్రమే సినిమా మొత్తానికి హైలైట్. సినిమా మొత్తం చాలా నార్మల్ గా ఉండిపోతుంది. నేను థియేటర్కి టికెట్లు దొరక్క ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో ఉన్నా ఎత్తుక్కొని ఏదో మారుమూల ఒక ఖైరతాబాద్లో థియేటర్ పేరు గుర్తురాట్లేదు, ఓల్డ్ థియేటర్ అది, పెద్దగా ఉంటుంది. కానీ ఆ థియేటర్కి వెళ్ళా ఎక్స్పీరియన్స్ అయితే ఆ సినిమా థియేటర్ సౌండ్ బాగాలేదు, ఏదో నార్మల్గా ఉంది, సీటింగ్ బాగాలేదు, ఎవ్రీథింగ్ అన్నీ బాగాలేవు. కానీ సినిమా చూడాలనే ఉద్దేశంతో ఫస్ట్ షో కానీ అర్లీ మార్నింగ్ షోకి వెళ్ళిపోయా అనమాట. బట్ చాలా డిసప్పాయింట్మెంట్ బయటకు వచ్చా. కానీ ఈ టీజర్ క్రియేట్ చేసిన బజ్ మాత్రం ఇప్పటికీ చాలా 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 స్పెషల్ అనమాట. అంత బజ్ క్రియేట్ చేసింది. మీకు కూడా తెలిసే ఉంటుంది, సినిమా గురించి చూసి ఉంటే ఆ టైంలో ఈ టీజర్ చూసినప్పుడు మీకు కూడా ఇదే అనిపించి ఉంటుంది సేమ్. బట్ ఈ 2016లో ఈ క్రియేట్ అయిన ఈ బజ్ కావచ్చు, ఈ ట్రెండ్ సెట్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి బాహుబలి కావచ్చు, చిరంజీవి గారి కంబ్యాక్ కావచ్చు, బాలకృష్ణ గారి 100వ సినిమా స్పెషల్ కావచ్చు, ఇవన్నీ బజ్. అలాగే కబాలి టీజర్ కావచ్చు,
వీటన్నిటిలో మీరు మోస్ట్ వెయిట్ చేసిన మూవీ ఏంటి? 'బాహుబలి 2' ఆర్ 'చిరంజీవి' గారి కంబ్యాక్, 'ఖైదీ నెంబర్ 150', అలాగే 'బాలకృష్ణ గారి చేతకర్ణి', అలాగే 'కబాలి'. దేనికోసం ఎక్కువ వెయిట్ చేశారు? దేని ద్వారా ఎక్కువ డిసప్పాయింట్ అయిపోయారు? దేనికోసం ఎక్కువ వెయిట్ చేశారు? దేని ద్వారా, దేన్ని చూసిన తర్వాత ఎక్కువ డిసప్పాయింట్ అయిపోయారు? కింద కామెంట్లో చెప్పేసేయండి. ఓకేనా? క్లారిటీ క్వశ్చన్ అడిగాను. ఈ క్వశ్చన్ కింద క్లారిటీలో ఆన్సర్ చెప్పేసేయండి. సో చిరు గారి కంబ్యాక్ కోసమే చాలా మంది వెయిట్ చేస్తున్నారు నేనైతే అనుకుంటున్నా. ఆల్మోస్ట్ నేను కూడా యాక్చువల్గా నేను చిరు గారికి ఫ్యాన్, అంత అంత బీభత్సమైన డైహార్డ్ ఫ్యాన్ కావచ్చు. యాజ్ అ సినిమా లవర్గా చిరంజీవి గారు కంబ్యాక్ ఇస్తున్నారని చూడాలనిపించింది ఖచ్చితంగా. సో నేనైతే దానికోసం వెయిట్ చేశా. బాలకృష్ణ 100 ఫిలిం స్పెషల్, శాతకర్ణి, ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్, ఇవన్నీ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ దానికి కూడా వెయిట్ చేశా. ఈ క్లాష్ కోసం మెయిన్గా నేను ఎక్కువ వెయిట్ చేశా. రజనీకాంత్ గారి 'కబాలి' సినిమా కోసం అయితే ఇంకా కళ్ళు కాయలు కాచేలా థియేటర్లో ఎక్కడ దొరుకుతాయని వెతికి వెతికి వెళ్ళా, చెప్పాను కదా ఆల్రెడీ. సో ఇవన్నీ జరిగాయి అనమాట. సో మీకు ఏది ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, ఏది మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, ఏది ఎక్కువ మంచి వెయిట్ చేయాల్సి వచ్చింది, ఇవన్నీ కింద కామెంట్లో చెప్పేసండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ.